వ్యక్తి పూజలకి మేము దూరం. అలాగే వ్యక్తిగత విమర్శలు కూడా ఎప్పుడూ మా లక్ష్యం కాదు. అయితే నడుస్తున్న ట్రెండ్స్ గురించి చెప్పాల్సిన సందర్భంలో వ్యక్తుల మీద అభిప్రాయాలు వ్యక్తం చేయాల్సి వస్తూ ఉంటుంది. అది కూడా వారి పబ్లిక్ విషయాల వరకే మా విమర్శలు పరిమితం అవుతాయి. ఇంత మాత్రాన మాకు ఎవరి మీద ద్వేషాలు, కోపాలు అంటగట్టకట్టే. థ్యాంక్ యూ. నటన మీద వ్యాపారం చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళని ప్రొడ్యూసర్స్ అంటాం. మరి నటననే వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళని నటులు అంటాం, హీరోలు అంటాం. మరి సక్సెస్ఫుల్ నటులు అయ్యాక సంపాదించుకున్న సెలబ్రిటీ ఇమేజ్తో మరింత సంపాదించుకునేందుకు, వ్యాపారాలు పెంచుకునేందుకు ఆ నటనని వాడుకునే వాళ్ళు ఉన్నారు. అయితే నటనతో వ్యాపారం పెంచుకోవడం వేరు, వ్యాపారం వంకతో నటుడిగా మారిపోవడం వేరు. నిజానికి ఇప్పుడు ఇది కొత్త ట్రెండ్ అని చెప్పాలి. అయితే నటన ఎవరికి ఊరికే రాదు, డబ్బులెవరికి ఊరికే రావు. జ్యువెలర్స్ అనగానే గుండు గుర్తొచ్చేంత పవర్ఫుల్గా మరి ఆ లలిత జ్యువెలర్స్ ఓనర్ గారు నటించారు అంటే అదంతా వ్యాపారం పుణ్యమే. అందుకే అంటున్నాం, నటన ఎవరికి ఊరికే రాదు. మరి ఇప్పుడు ఈ బాటలో అదరగొడుతున్న మహానటుడు చంద్రశేఖర్ గారు. నేను చంద్రశేఖర్ అని ఆయన దీర్ఘం ఇస్తారనుకోండి. నేను చంద్రశేఖర్ని. సరే, సుదీర్ఘమైన అనుభవంతో ఆయన గొప్ప బిజినెస్ మ్యాన్ అయ్యారు. ఆయన కేవలం బిజినెస్ మ్యాన్ అని అనుకోవడం వల్ల ఆయనలోని నటన ప్రతిభని గుర్తించి ఇంకా ఎవరు నంది అవార్డు అయితే ఇవ్వలేదు, కానీ నిజానికి భూప్రపంచ నట చక్రవర్తి అని బిరుదు వచ్చాము. ఎందుకంటే ఆయన చేసేది భూమి మీద వ్యాపారమే కాబట్టి. హాయ్ మిస్టర్ చంద్రశేఖర్, మీరే స్వయంగా పనులు చేయిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేసిన ప్రతి అరెకరా ఫామ్ ప్లాట్ ఓనర్ కు 90 మామిడి 90 శ్రీగంధం చెట్లతో పాటు డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్ బేరింగ్ ట్రీస్ అందించాలన్నదే నా కోరిక. ఇంతకీ ఏ ఫ్రూట్ బేరింగ్ ట్రీస్ పెడుతున్నారు? అవకాడో, అంజీరా, డ్రాగన్, స్టార్ ఫ్రూట్, సీతాఫల్, జామ, సపోటా, యాపిల్ వంటి ఎన్నో ఫ్రూట్ బేరింగ్ ట్రీస్ ఉన్నాయి బ్రదర్. స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇటువంటి అరెకరం తోటకి మీరే ఓనర్ కావచ్చు. అందరికీ సొంత తోట ఉండాలని ఉంటుంది, కానీ మెయింటెనెన్స్ గురించే కదా మీ ఆలోచన. ఆ పని మేం చేస్తాం. ఒక్కసారి మా వెంచర్ విజిట్ చేయండి. కొనడం కొనకపోవడం తర్వాత సంగతి. ఇక సినిమాల్లోకి హీరోగా ఆయన ల్యాండ్ అయితే, హీరో అన్నాక ఖచ్చితంగా ఏదో ఒక టైటిల్ పెట్టాలి కాబట్టి, ఇవ్వాలి కాబట్టి ల్యాండ్ స్టార్ అని బిరుదిస్తే బాగుంటుందని అబ్బే మేమన్నది కాదండి, పరిశీలకులు, అభిజ్ఞ వర్గాలు, విశ్వసనీయ వర్గాలు అందరూ అంటున్నమాట. సరే, ఆ సుకేతన అని పేరు పెట్టి ఆయన మధ్య ఆ డిటిసిపియా, డిటిహెచ్ఏఓ ప్లాట్స్ అమ్ముతానని ముందుకొచ్చారు. ఓకే, సంతోషం. తక్కువ రేట్లకే ప్లాట్లు అమ్మి చాలామందిని కోటీశ్వరుల్ని చేసేస్తాం అంటున్నారు. అవును, మరి వ్యాపారం కూడా సమాజ సేవే. తొందరగా అమ్ముడుపోవాలంటే ఈ సమాజ సేవ చేయక తప్పదు. అయితే ఆ ప్లాట్లన్నీ ఎంత తొందరగా అమ్ముడుపోతాయా అని ఆయనకంటే ఎక్కువగా రాష్ట్రం మొత్తం ఎదురు చూస్తుంది. ఎందుకంటే ఆ ప్లాట్లన్నీ మొత్తం అమ్ముడుపోయే వరకు ప్రతిరోజు ఆయన ఒక్కో వేషంతో మన ముందుకు వస్తూనే ఉంటాడు. ఒకసారి కేరళ స్టైల్లో ఏనుగు ఎక్కుతాడు. ఆ లాంగ్ షాట్ చూసినప్పుడు ఏంటి కాంతార సినిమా చూస్తున్నామా అని కూడా అనిపించింది అనుకోండి. ఓసారి ఏనుగు ఎక్కుతాడు, ఇంకోసారి గుర్రం ఎక్కుతాడు. స్నేహితులారా, నేను మీ చంద్రశేఖర్. మీ జీవితంలో అభివృద్ధి ఎప్పుడు పరిగెడుతుందో తెలుసా? గెలుపు గుర్రాన్ని ఎంచుకున్నప్పుడే. ఈ ఏనుగులు, గుర్రాలు చూస్తుంటే చివరికి రామనారాయణ సినిమాల్లోలాగా ఈయన గారి యాడ్స్లోకి కోతులు, ఎలుగుబంట్లు కూడా వస్తాయి రేపు అని డౌట్ వస్తుంది. ఒక యాడ్లో కోటు వేసుకుని కిందకి దూకుతాడు, ఇంకో యాడ్లో పియానో పక్కన నుంచి దోస్తం అంటాడు. మరి హిందీ వాళ్ళ బిజినెస్ కూడా అవ్వడానికో ఏమో. దోస్తం, నేను మీ చంద్రశేఖర్. రియల్ ఎస్టేట్ లో తెలివిగల పెట్టుబడి ఏంటో తెలుసా? సరే, మంచిదే. ఇవ్వడంలో ఆనందం అంటూ ఒక దాంట్లో హరిదాస్కి దానం ఇస్తాడు. అక్కడ చూసి కొంపతీసి నా డబుల్ క్యారెక్టర్ కానీ చేయలేదు కదా అనిపించింది. హరిదాస్ కూడా ఈయనేనా అనుకున్నాం, కానీ కాదు. ఆ డౌట్ రావడానికి కారణం ఏంటంటే ఆల్రెడీ కొన్ని యాడ్స్లో ఆయన డబుల్ క్యారెక్టర్లు కూడా చేసేసాడు. హాయ్ మిస్టర్ చంద్రశేఖర్, మీరే స్వయంగా పనులు చేయిస్తున్నారు. మై డియర్ చంద్రశేఖర్, ఎక్కడ విన్నా సుకేతన. ఏంటి సుకేతన? కొంచెం వివరంగా చెప్తారా? డెఫినెట్లీ సోల్మేట్. ఇక రాజుగా ఉండాలి అంటూ కేజీఎఫ్ హీరోలాగా లైట్లు కట్టేసుకుని ఒక పెద్ద కుర్చీలో కూర్చుని కనిపించాడు. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మీరు మీ జీవితంలో రాజుగా ఉండాలనుకుంటున్నారా, బంటుగా ఉండాలనుకుంటున్నారా? సరే, రాజు అంటే సరిపోదని మళ్ళీ రాజు అంటూ గద పట్టుకుని దుర్యోధనుడిలా కనిపించాడు. నేను మీ చంద్రశేఖర్. మనిషి బ్రతికితే రాజులా బ్రతకాలి, రారాజులా బ్రతకాలి. సరే, మరి రాజు వేసిన తర్వాత కత్తి పట్టుకుని రాజకుమారులా కూడా కనిపిస్తే బెటర్ అని అనుకున్నాడో ఏమో. ఆ ముచ్చట కూడా తీర్చుకున్నాడు. మిత్రులారా, నేను మీ చంద్రశేఖర్. జీవిత సమరంలో గెలవాలంటే అందుకు మనకు ఒక సమర్థవంతమైన ఆయుధం కావాలి. మొత్తం మీద నటరాజు విశ్వరూపం ఇది. దానికి సింబాలిక్ గానే ఆ నటరాజు విగ్రహం ఎదురుగా పెదరాయుడు వేషంలో కనిపించాడు. ఎన్నిసార్లు ఆలోచించినా పర్వాలేదు, ఎన్ని వెంచర్లు చూసినా పర్వాలేదు. తెలుగింటి ఆడపడుచులారా అంటూ తమిళ పెంచి కట్టుకుని ముగ్గులు తొక్కేస్తూ అమ్మాయిల మధ్య నుంచునే ఆడొకటి. తెలుగింటి ఆడపడుచులారా, మీ మనసు నాకు తెలుసు. ఇక మరి కౌబాయ్ వేషం వేసుకుని గుర్రాన్ని పక్కన పెట్టుకుని అడ్వెంచర్ అంటే ఇదే అంటూ ఏదో పవర్ఫుల్ డైలాగ్ ఉంది. పక్కన గుర్రం పాపం ఈయన నటవైభవం దానికేం తెలుసు, అది పాపం గడ్డి తింటూ కూర్చుంది.
జీవితంలో ఎదగాలంటే అడ్వెంచరస్ మైండ్ ఉండాలి, ముందు చూపు ఉండాలి, నగరం విస్తరిస్తున్న వైపు పెట్టుబడి పెట్టాలి. మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ రీజనల్ రింగ్ రోడ్డుకు దగ్గరగా షాద్ నగర్ వైపున మన స్వర్గసీమ వారి సుకేతనాలో కనీసం 33% ఆదా చేసుకునే అవకాశం. ఇక మరి ఇన్ని రకాలు చేసిన ఈ భూనట చక్రవర్తి గేమింగ్ క్యారెక్టర్లు చేయలేదంటే అవి వదిలిపెడతారా? అవి కూడా చేశారు. ఇక కార్తికేయలో హీరోలాగా నీళ్లలోంచి లేవడం, బిచ్చగాడు హీరో మాదిరిగా వెనకాల గాయత్రి మంత్రం సౌండ్ దానికి. సరే, ఈ సినిమా వేషాలన్నీ సరిపోక లైవ్ క్యారెక్టర్లు కొన్ని, అంటే తన వేషం తనే వేసేయడం. ఇంత తక్కువలో ప్లాట్ దొరుకుతుందని అనుకోలేదండి అంటూ కస్టమర్లుగా కూడా కొందరికి నటనకి ఛాన్స్ కల్పించాడు ఆయన. నమస్కారం అండి. సుకేతన వెంచర్ అద్భుతం సార్. ఇంత తక్కువ ధరలో ప్లాట్ దొరుకుతుందని అస్సలు అనుకోలేదు. మా దగ్గర మార్కెటింగ్ ఏజెంట్లు, మధ్యవర్తులు లాంటి వాళ్ళు ఎవరూ లేరు. సరే, ఈ వేషాలన్నీ కూడా చాలా ఉన్నట్టు ఛానల్స్లోకి వచ్చి గంటల కొద్దీ ఊదరగొట్టడం, ఇవి కాక స్పెషల్ ప్రోగ్రాంలు, ప్రత్యేకంగా ఒక యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టి వీడియోలతో జనానికి కనువిందు కలిగించడం, నన్ను మీరు ప్రతిరోజు టీవీలో చూసింది చాలక యూట్యూబ్లో కూడా చూడొచ్చని ఆఫర్ కూడా ఇచ్చారు. నన్ను మీరు ప్రతిరోజు టీవీలో చూస్తున్నారు, ఇక నుంచి యూట్యూబ్లో కూడా చూడొచ్చు. హలో సార్, నమస్తే సార్. నమస్తే. వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ. సార్, మీ హోర్డింగ్స్ ఎక్కడ పడితే అక్కడ హోర్డింగ్స్ కనిపిస్తున్నాయి. ఏ ఛానల్లో చూసినా మీ అడ్వర్టైజ్మెంట్సే కనిపిస్తున్నాయి. నన్ను మీరు ప్రతిరోజు టీవీలో చూస్తున్నారు, ఇక నుంచి యూట్యూబ్లో కూడా చూడొచ్చు. ఆయన ఉద్దేశం ఏంటో మాకు అర్థం కాలేదు. ఈయన పెద్ద హీరోనా, ఈయన్ని చూడాలని జనం ఎందుకు కోరుకుంటారు, నన్ను యూట్యూబ్లో కూడా చూడొచ్చకపోయినా అంటాడు. జనం ఆ ప్లాట్లేవో కొనుక్కుని లాభపడదాం అనుకుంటారు కానీ ఈయన్ని చూడాలని ఎందుకు కోరుకుంటారు అంటే ఆల్రెడీ నటుడికుండే లక్షణాలు ఈయనకు వచ్చాయి అనమాట. నన్ను మీరు ప్రతిరోజు టీవీలో చూస్తున్నారు, ఇక నుంచి యూట్యూబ్లో కూడా చూడొచ్చు. నా యూట్యూబ్ ఛానల్ పేరు చంద్ర చంద్రశేఖర్. సరే, యాడ్ అనేది పవర్ఫుల్గా ఉండాలి, విజువల్గా అప్పీలింగ్గా ఉండాలని అనుకోవడం, అందువల్ల వేషాలు వేయడం, అది ఆయన ఉద్దేశం. కానీ ప్లాట్లు అమ్మే కోటీశ్వరుడు కాస్త ఇలా పగటి వేషగాళ్ళ ఏంటబ్బాయి రచ్చని కొందరు విసుక్కుంటే తప్పదు. ఈ ప్లాట్లన్నీ అమ్ముడుపోయే వరకు అయ్యవారి నటనా వైభవాన్ని మనం భరించవలసిందే. నన్ను మీరు ప్రతిరోజు టీవీలో చూస్తున్నారు, ఇక నుంచి యూట్యూబ్లో కూడా చూడొచ్చు. నా యూట్యూబ్ ఛానల్ పేరు చంద్ర చంద్రశేఖర్. సరే, మనిషిగా చాలా మంచోడు, మొహమాటస్తుడు అని తెలుస్తూనే ఉంది. కానీ మొహమాటం అనుకునే వ్యక్తి ఒకసారి మొహానికి రంగు వేస్తే ఓకే బాగానే ఉంది అనే భరోసా వస్తే అప్పుడు ఏం జరుగుతుంది? నటన విజృంభిస్తుంది. వేప చెట్టుకి 1000 ఆకులు అన్నట్టు వేషాలు 1000 విధాలు అవుతాయి. దీన్నే కొన్ని ఏరియాల్లో రంగు పిచ్చి అంటారు. నేను మీ చంద్ర చంద్రశేఖర్. మనిషి బ్రతికితే రాజులా బ్రతకాలి, రారాజులా బ్రతకాలి. మిత్రులారా, నేను మీ చంద్ర చంద్రశేఖర్. జీవిత సమరంలో గెలవాలంటే అందుకు మనకు ఒక సమర్థవంతమైన ఆయుధం కావాలి. జీవితంలో ఎదగాలంటే అడ్వెంచరస్ మైండ్ ఉండాలి, ముందు చూపు ఉండాలి. ఓకే, ఎవరైనా నటించవచ్చు, కానీ హీరో వేరు, ప్రొడ్యూసర్ వేరు కదా. చేతిలో డబ్బులున్న ప్రొడ్యూసర్కి రంగు పిచ్చి పడితే రంగస్థలం దద్దరిల్లిపోతుంది. మరి రామానాయుడు లాంటి పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు కూడా తెర మీద కనిపించాలని కోరుకున్నారు, అప్పుడప్పుడు కనిపించారనుకోండి. కానీ ప్రొడ్యూసర్ లాంటి వ్యక్తి పూర్తి స్థాయిలో నటుడిగా రెచ్చిపోదామంటే రంగస్థలం రచ్చరచ్చ అవుతుంది. చేతిలో డబ్బులున్న ప్రొడ్యూసర్కి రంగు పిచ్చి పడితే రంగస్థలం దద్దరిల్లిపోవడం ఖాయం. ఆ రంగస్థలం సినిమాలో చూడండి, హీరోకి చెవులు పనిచేయవు. అలాగే ఈ వ్యాపార రంగస్థలంలో హీరోగా రెచ్చిపోయాం అనుకోండి, ఖచ్చితంగా చెవుడు వచ్చేస్తుంది. ఎలా అంటారా? అయ్యా మీ నటన భరించలేకపోతున్నాం అని ఎవరు వాళ్ళకి చెప్పరు, చెప్పినా చెవికి ఎక్కదు. అది రంగస్థలం చెవుడు అంటే. ఈ నట వైభవం చూస్తున్నప్పుడు మనకి 3 గుర్తొస్తారు. డీజే మూవీలో రావు రమేష్ ఇలాగే డీల్స్ కుదుర్చుకునేందుకు నానా వేషాలు వేస్తాడు. లైక్ ఫ్యూ పాపం మిడిల్ క్లాస్ లైక్ మర్చిపోకండి నాయుడు సిమెంట్. ఇక లలిత జ్యువెలర్స్ గురించి చెప్పక్కర్లేదు. ఆయన గుండు, ఆ వైభవం, ధనం అందనం అంటూ కారులోని చూస్తాడు. పేదల బతుకులను చూసి ఆ శ్రమను బంగారంగా మార్చుకుని నాకు డబ్బులు ఇవ్వండి అంటాడు. ఆ ధనవందనం మీ ఇన్స్టాల్మెంట్ను బంగారంగాను డబ్బులుగాను ఆదా చేసుకోవచ్చు. దీనికి తోడు ఆధ్యాత్మిక ఎఫెక్ట్లు. మొత్తానికి డబ్బున్నవాడి వేషాల పిచ్చి విషయానికి వస్తే ఆ లెజెండ్ శరవణానికి కూడా ఇలాంటి ఆసక్తే ఉంది. జ్యువెలరీ వ్యాపారంలో లెజెండ్ అని పేరు తెచ్చుకున్న ఆయన ఆ పేరుతోనే మొన్న సినిమా చేశాడు. ఓరోసి రౌతేలా పక్కన హీరోగా చేసేశాడు. మరి ఈ లెజెండ్ శరవణన్ గారికి వాస్తవ వ్యాపారం, నగల వ్యాపారం మాత్రమే కాదు, హీరోయిన్లతో డ్యాన్సులు చేయడం అన్నా కూడా ఇష్టమే. మనవాడిని చూడలేక కళ్ళు మూసుకుందామంటే పక్కన ఓరోసి కనిపిస్తుంది, కళ్ళు తెరుద్దామంటే మనవాడి ఫేస్ కనిపిస్తుంది. మొత్తం మీద జనం ఈ కన్ఫ్యూజన్లో సినిమా చూసేశారు, హిట్ చేసేశారు. గతంలో సీతారాం అనే ప్రొడ్యూసర్ కూడా కేవలం జమున పక్కన నటించడం కోసమే బొబ్బిలి యుద్ధం అనే సినిమా తీసాడంటారు. అందమైన హీరోయిన్లతో సన్నిహితంగా కనిపిస్తూ వీలైతే వాళ్లతో తెర మీద కూడా నటించేయాలి అని తపన పడిపోయే రిచ్ నిర్మాతలు ప్రతి కాలంలోనూ ఉన్నారు. సినిమాలోని విలన్తో పాటు ప్రేక్షకుల మీద కూడా రివెంజ్ తీసుకోవాలనే కసి కలిగిన హీరోలు వెళ్ళి ఒకప్పుడు బొబ్బిలి యుద్ధం అనే సినిమా వచ్చింది. దాని ప్రొడ్యూసర్ సీతారాం.
ప్రొడ్యూసర్ మాత్రమే కాదు, జమునతో హీరోగా తెర మీద నటించడానికే ఆ సినిమా తీశాడని అంటారు. జమున అప్పట్లో టాప్ క్రేజీ హీరోయిన్. ఆమెతో జీవితంలో ఒక్కసారైనా నటించాలి అన్నది సీతారాం ఆశ. అందుకే తన రూపం ఎలా ఉన్నా, ఆమెకి తను సరిజోడి అయినా కాకపోయినా తెగించి తెర మీదకు దూకేశాడు. ఘంటసాల గారి చేత పాటలు పాడించేసుకున్నాడు. మరి ఆ మధురమైన పాటలు వింటూ జమున అందాన్ని చూస్తూ, ఈయన కనిపించే టైంకి మాత్రం తన్మయత్వంతో కళ్ళు మూసుకుంటూ మొత్తం మీద జనం ఆ సినిమా చూశారు. నాదానవు నీవేలే, నీ వాడను నేనేలే, వీరాధి వీరులే, రణరంగ ధీరులే. ఏమైనా ఫేస్ వాల్యూ కంటే పైసా వాల్యూ ఎక్కువ కాబట్టి కాసులున్నవాడు హీరో కావడం కష్టమేం కాదు. ఏమాట కమ్మటే చంద్రశేఖర్ గారి లుక్ బెటర్గానే ఉంది. ముందు చెప్పినట్టుగా మనిషి మంచోడు, మొహమాటస్తుడు. కానీ ఇన్ని వేషాలు ఎందుకు మాస్టారు? ఇదేదో బాగుందని చుట్టూ వాళ్ళు చెప్పగానే మనం కమల్ హాసన్ అయిపోయాం అనుకుంటే ఎలా? చేతులు సిరి ఉన్నప్పుడు అడ్డమైనవాడు పొగుడుతాడు. మీ నుంచి ఏదో ఆశించి ఎవడెవడో మీరు హీరో అయిపోయారంటాడు, హీరోలో ఉన్నారంటాడు. అనేస్తే అదంతా నిజం అనుకోవడమేనా? బాబు చంద్రశేఖర్ గారు, మీకు సినిమాలంటే ఇష్టం కదా. ఓ సినిమా డైలాగ్ ఉంది, కొడదామంటే మాస్టర్ అయిపోరా బాబు అని. మిమ్మల్ని ఏమైనా అందామంటే మీరేమో మంచి మనిషి చెప్పారు. సరే, మీ వేషాలు మీ ఇష్టం, మీ ప్లాట్లు మీ ఇష్టం. కానీ ఏది ముఖ్యమో ముందు తేల్చుకోండి. ఇన్వెస్ట్మెంటా, ఎంటర్టైన్మెంటా, వ్యాపారమా, వేషమా, ఆ గ్రీన్ ఫీల్డా, ఈ సినిమా ఫీల్డా, డిటిసిపి ప్లాటా, సినిమా కథలో ప్లాటా? కానీ ఏది ముఖ్యమో ముందు తేల్చుకోండి. అంతగా హీరో అవ్వాలనుకుంటే ఈ ఫీల్డ్లన్నీ వదిలిపెట్టి సినిమా ఫీల్డ్కి వచ్చేయండి. ఈ ప్లాట్ల బిజినెస్ పక్కన పెట్టి సినిమా కథలో ప్లాట్ల గురించి ఆలోచించండి. ఎందుకంటే మిమ్మల్ని ఒబ్బేసి మీ డబ్బులన్నీ లాగేసుకోవడానికి బోల్డంతమంది ఫీల్డ్ నిండా ఉన్నారు ఇక్కడ. ఓకే, స్టార్ట్, కెమెరా, యాక్షన్. అరే అన్నట్టు అంత కష్టం ఎందుకు? ఇప్పటికే మీరు చాలా వేషాలు వేశారు. ఒక్కసారి కానీ లక్కీగా ఆ ట్రోలర్స్కి చిక్కారంటే మీ పాపులారిటీ విపరీతంగా పెరిగిపోవడం ఖాయం. చిటికలో మీ ప్లాట్లన్నీ చేగుడిలో అమ్ముడిపోతాయి. మాది గ్యారంటీ. అదండి, ఇప్పుడు అర్థమైంది మాకు మీ ప్లాన్ ఏంటో. ఇన్ని వేషాలు మీరు వేస్తున్నది అందుకే కదా, ట్రోలర్స్కి అవకాశం కల్పించాలనే కదా, అలా పాపులర్ అవ్వాలనే కదా. అసలు మీ వేషాల మీద వేషాలు చూసి మాకే విసుగొచ్చి ఎలా ఆపాలా అని ఆలోచించాం. కానీ అయ్య బాబు, ఈ ప్లాట్లన్నీ అమ్ముడిపోతే కానీ నా ఆపడరా బాబు అన్న విషయం తెలిసింది. ఆ మొత్తం ప్లాట్లన్నీ మనమే కొనిపడేద్దాం అనుకున్నాం. కానీ కొందామంటే చిన్న ఆస్తే చెప్పండి, అంత ఆస్తి మేము ఎక్కడ కొంటాం? అందుకే మీ ప్లాట్లు అమ్ముడుపోవాలని మీకంటే ఎక్కువగా మేమే ప్రార్థన చేస్తున్నాం. నిజంగా మీ వల్ల మా ఛానల్ పైకి వస్తే, ఈ వీడియో సక్సెస్ అయితే, మరి ఆ రెవెన్యూతో మీ దగ్గర మేమేమో ఒక ప్లాట్ కొనలేకపోతామా? ఏమంటారు? జీవిత సమరంలో గెలవాలంటే మద్యపానం, ధూమపానం అనుమతించం. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఆ గెలుపు గుర్రమే స్వర్గసీమ వారి సుకేతన. మనం సమృద్ధిగా ఉండాలి. మంచి నిర్ణయం తీసుకోండి. ఒక నిర్ణయానికి రావద్దు. ఎన్నిసార్లు ఆలోచించినా పర్వాలేదు. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. సోషల్ మీడియాలో మమ్మల్ని ఫాలో అవ్వండి.